ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి ప్రశ్న. ప్రపంచంలోని 2 అత్యుత్తమ విమానాశ్రయంగా నిలిచిన ఇండియన్ ఎయిర్పోర్ట్ ఏది? ఆన్సర్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోని 2 అత్యుత్తమ విమానాశ్రయంగా నిలిచింది. నిర్వహణ సామర్థ్యం, సమయపాలన అంశాల్లో హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి 2వ ర్యాంక్ లభించగా, బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం 3వ ర్యాంకులో నిలిచింది. ఇక అమెరికాలోని మినియాపోలిస్ సెయింట్ విమానాశ్రయం అగ్రస్థానం పొందింది. రెండవ ప్రశ్న. భారతదేశ అత్యుత్తమ పోలీస్ స్టేషన్ అవార్డు ఏ స్టేషన్కి లభించింది? ఆన్సర్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్, తెలంగాణ. భారతదేశ అత్యుత్తమ పోలీస్ స్టేషన్ అవార్డు 2023 తెలంగాణలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్కి లభించింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా జనవరి 5న రాజేంద్రనగర్ ఎస్హెచ్ఓ అయిన బి నాగేంద్రబాబుకు అవార్డును అందించారు. దేశవ్యాప్తంగా 74 పోలీస్ స్టేషన్లకు కేంద్ర హోంశాఖ ఉత్తమ పోలీస్ స్టేషన్లుగా ఎంపిక చేయగా, రాజేంద్రనగర్ పిఎస్ తొలి స్థానంలో నిలిచింది. మూడవ ప్రశ్న. డ్రోన్ మిషన్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ మహారాష్ట్ర. మహారాష్ట్ర ప్రభుత్వం డ్రోన్లను అత్యవసర పరిస్థితుల్లో ఔషధాల పంపిణీ, మారుమూల ప్రాంతాలకు వ్యాక్సిన్ సరఫరా కోసం ఉపయోగించేలా మహారాష్ట్ర డ్రోన్ మిషన్ను ప్రారంభించింది. దీనికోసం 6 ప్రాంతీయ కేంద్రాలు, 12 జిల్లా స్థాయి కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. నాలుగవ ప్రశ్న. కొచ్చి, లక్షద్వీప్ దీవుల సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కనెక్షన్ ప్రాజెక్టును ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ నరేంద్ర మోదీ. ప్రధాని నరేంద్ర మోదీ కొచ్చి, లక్షద్వీప్ దీవుల సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కనెక్షన్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఇది ఇంటర్నెట్ వేగాన్ని 200 రెట్లు వరకు పెంచుతుంది. ఐదవ ప్రశ్న. ప్రపంచ యుద్ధ అనాథల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ జనవరి 6. యుద్ధం కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల మానవ హక్కులను రక్షించాల్సిన అవసరంపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడం, వారి భవిష్యత్తు కోసం మార్గాన్ని రూపొందించాలనే ఉద్దేశంతో ఏటా జనవరి 6న ప్రపంచ యుద్ధ అనాథల దినోత్సవం జరుపుకుంటారు. యునిసెఫ్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 15.3 కోట్ల మంది అనాథ పిల్లలు ఉన్నారు. ఆరవ ప్రశ్న. ఈ ఉపగ్రహ ప్రయోగం కోసం స్పేస్ ఎక్స్తో ఇస్రో ఒప్పందం చేసుకుంది? ఆన్సర్ జీసాట్-20. ఫాల్కన్ 9 రాకెట్తో జీసాట్-20 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు స్పేస్ ఎక్స్తో ఇస్రో ఒప్పందం చేసుకుంది. 4700 కిలోల బరువు కలిగిన ఈ ఉపగ్రహాన్ని రిమోట్ ప్రాంతాల్లో కమ్యూనికేషన్ సేవలు అందించేందుకు వీలుగా రూపొందించారు. జీసాట్-20 లాంచ్ సమయానికి ఇస్రో వద్ద రాకెట్ అందుబాటులో లేకపోవడంతోనే ఈ ఒప్పందం చేసుకున్నారు. ఏడవ ప్రశ్న. జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ సిఎండిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ కునుతోష్ కేశవులు. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ విత్తన ధృవీకరణ సంస్థ డైరెక్టర్ కునుతోష్ కేశవులు జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. ప్రస్తుతం కేశవులు అంతర్జాతీయ విత్తన ధృవీకరణ సంస్థ చైర్మన్గా కూడా పనిచేస్తున్నారు. ఎనిమిదవ ప్రశ్న. క్యాన్సర్ వ్యాధిని గుర్తించేందుకు ఏఐ సాధనం కనుగొన్న శాస్త్రవేత్తలు ఏ యూనివర్సిటీకి చెందినవారు? ఆన్సర్ పెన్సిల్వేనియా యూనివర్సిటీ. అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కంటికి కనబడని క్యాన్సర్ కణాలు, జన్యువులను గుర్తించే కొత్త ఏఐ టూల్ ఐస్టార్ని ఆవిష్కరించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏఐ టూల్ క్యాన్సర్ కేసులను గుర్తించడానికి 32 గంటలు తీసుకుంటుండగా ఐస్టార్ 9 గంటల్లోనే పూర్తి చేసింది. 9వ ప్రశ్న. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ ఏ ఏ దేశాల్లో జరగనుంది? ఆన్సర్ అమెరికా, వెస్టిండీస్. అమెరికా, వెస్టిండీస్ సంయుక్త వేదికగా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ జూన్ 1 నుంచి 29 తేదీల్లో జరుగుతుంది. ఓ ఐసీసీ టోర్నమెంట్కి ఆతిథ్యం ఇవ్వడం అమెరికాకు ఇదే తొలిసారి కాగా, ఈ టీ20 వరల్డ్ కప్ కోసం మొత్తం 20 జట్లు తలబడబోతున్నాయి. ఇక ఆఖరు ప్రశ్న. దీనికి సమాధానం మీరే తప్పకుండా కామెంట్ చేయండి. చందూబీ ఫెస్టివల్ను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆప్షన్ ఏ ఉత్తరాఖండ్, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్, ఆప్షన్ డి అస్సాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.